ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే 1 by 1 చేసుకొస్తున్నారు, జాగ్రత్తగా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సంపు అంటే ఒక హైప్ ఉంది జనాల్లో, దాన్ని ఎక్కడ తగ్గించకుండా మెయింటైన్ చేస్తున్నారు. అదొకటి. మళ్ళీ ప్రతి ఒక్కరు మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కొత్త హీరోలు కానీ, పెద్ద హీరోలు కానీ, ఎవరు కలిసినా సంపు బాగున్నావా. నిజంగా ఇది ప్రతి ఒక్కరండి. అంటే ఇప్పుడు ఎవరిని కలిసినా, ఏ హీరోని కలిసినా, ఎవరిని కలిసినా ఫుల్ ఎంకరేజ్మెంట్, ఫుల్ సపోర్ట్గా, నిజంగా అందరి సపోర్ట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. సో సెట్స్లో ఎలా ఉంటుంది అంటే మీ దగ్గరికి వచ్చే స్టోరీలు ఎలా అంటే, ఇప్పుడు మీరు హీరో కాబట్టి చాలామంది ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, కొత్త డైరెక్టర్లు కానీ వచ్చి మీకు స్టోరీలు చెప్తూ ఉంటారు. సో మీకు స్టోరీ చెప్పేటప్పుడు అంతా ఒక హై రేంజ్లో మీ క్యారెక్టరైజ్ చేసి చూపిస్తుంటారా అందరూ, లేదంటే ఎలా ఉంది? అంటే చెప్తుంటారండి, ఇది కథ అండి, ఇలా ఉంటుంది, మీ క్యారెక్టర్ ఇది ఇలా ఉంటుంది. వాళ్ళు అంటే చెప్పడం చాలా బాగా చెప్తారు. అంటే ఇంకా మనం చేయట్లేదు కానీ చేస్తే వాళ్ళు తీయడం కూడా అలాగే తీస్తారు. అంటే ఒక డైరెక్టర్ విజువల్ అనేది మామూలుగా ఉండదు. తను మనల్ని ఎలా ఊహించుకొని, మనల్ని తన దృష్టిలో గొప్పగా ఊహించుకొని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అది ప్రేక్షకుడు ఎలా ఎంజాయ్ చేస్తారని 2 రకాలుగా చూసే గొప్ప నేచరే డైరెక్టర్ నేచరే. ఓకే సార్, హీరోగా ఇలా చాలా బాగుంది జర్నీ. అండ్ ఇలా హీరోగానే యాక్టర్గానే కంటిన్యూ చేస్తారా, లేకపోతే డైరెక్షన్ అలాంటి ప్రొడ్యూసింగ్ అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి? అంటే డైరెక్టర్ అనేది లేదు కానీ ఈ మధ్యలో చాలామంది మన డైరెక్షన్ పర్యవేక్షణ చేస్తున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ. కొబ్బరిమట్టకు నేను శ్రేణి శంకర్ గారిని అడిగాను, అన్న నేను ఈ సినిమాకు ఒకసారి ఫస్ట్ టైము దర్శకత్వ పర్యవేక్షణ చేయాలి అనుకుంటున్నా అంటే ఒకసారి షాక్ అయ్యాను. తను కూడా నిజంగా చేస్తావా అని అనుకుంటున్నా, చేద్దాం అనుకుంటున్నాను, ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ టైం. చూద్దాం సార్ ఇది తొందరలోనే. అవునండి. సో ఇంతకుముందు నేను మీకు ఎలాంటి డైరెక్టర్తో అన్న యాక్ట్ చేయాలా, డైరెక్షన్లో చేయాలా అంటే రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు. సో మీరు ఆల్మోస్ట్ అందరూ కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోయిన్స్ చేస్తున్నారు. సో మీకే ఒక చాయిస్ ఇచ్చి నీ పక్కన ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసుకో అంటే ఇప్పుడున్న మన హీరోయిన్స్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే సమంత గారితో చేయాలని కోరుకుంటున్నాను. ఓహో, అచ్చా, సంపూర్ణేష్ బాబు సమంత. వావ్, సూపర్ కాంబినేషన్. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరిమట్ట కూడా సాంగ్ బాగా చేద్దామని ప్లాన్ చేస్తాను. డాన్స్.